మూవింగ్ ఆన్, ఇరాన్ చమురు కేంద్రాలే టార్గెట్గా దాడులు చేస్తోన్న అమెరికా ఒక వ్యూహాత్మక ప్రాంతాన్ని మాత్రం ఇంతవరకు టచ్ చేయకుండా వదిలేసింది. అదే ఖర్గ్ ద్వీపం. అయితే ఇప్పుడు దానిపై కూడా దాడులు చేయాలని అమెరికా భావిస్తోంది. మరి ఇంతకాలం ఆ ఐలాండ్ను అటు అమెరికా ఇటు ఇజ్రాయిల్ ఎందుకు టచ్ చేయలేదు? ఈ మ్యాప్లో చూద్దాం. పశ్చిమాసియాలోని పర్షియన్ గల్ఫ్లో ఇరాన్ తీరానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఖర్గ్ ఐలాండ్. అయితే 20 చదరపు కిలోమీటర్ల అతి తక్కువ వైశాల్యంతో ఉన్నా సరే ఇరాన్ ఆర్థిక వ్యవస్థకి ఇదొక వెన్నెముక లాంటిది. ఇరాన్ చమురు ఎగుమతుల్లో 90% వాటా ఈ ద్వీపం నుంచే కొనసాగుతోంది. అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ 2024లో ఈ ద్వీపం నుంచి చమురు ఎగుమతుల ద్వారా ఇరాన్ $78 బిలియన్ ఆర్జించింది. దీన్ని బట్టి ఇరాన్ ఆర్థిక వ్యవస్థ నడవాలంటే ఇక్కడి చమురు ఎగుమతులే కీలకమైన విషయం అర్థమైపోతోంది. అందుకే ట్రంప్ ఇప్పుడు దీన్ని టార్గెట్ చేశారు. ట్రంప్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేయడానికి మరో కారణం కూడా ఉంది. అదేమిటి? యుద్ధం మొదలు కావడానికి ముందు ఖర్గ్ నుంచి రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసిన ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత ఆ ఎగుమతులను ఇక్కడి నుంచి 4 మిలియన్ బ్యారెళ్లకు పెంచింది. యుద్ధానికి అవసరమైన నిధుల కోసమే అలా చేసినట్టుగా అమెరికా ఓ అంచనాకు వచ్చింది. అందుకే ఆ ద్వీపంపై దాడులు జరిపి ఇరాన్ను వ్యూహాత్మకంగా దెబ్బతీయాలని అమెరికా భావిస్తోంది.